తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడైన అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ ఈ రోజు అనుమానాస్పద స్థితిలో అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పై మరణించి ఉండడం సంచలనం సృష్టిస్తోంది. 2023లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద జియంగార్ మఠం ఉద్యోగి టీటీడీలో జీతం తీసుకుంటూ చాలా కాలంగా పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి డాలర్లు దొంగలిస్తూ సీసీ కెమెరాలో నమోదై పట్టుబడడం, దీనిపైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతి 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, కేసు విచారణలో ఉండగానే ఆగస్టు 2023 ఈ కేసును ఫిర్యాదుదారుడు ముద్దాయి కలిసి రాజీ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం పైన దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు తిరిగి సిఐడి చేత విచారణకు ఆదేశించడంతో సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ ఇటీవల తిరుమల తిరుపతిలో పర్యటించి ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ ను కూడా విచారించారు. తిరిగి ఈ రోజు విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన గుంతకల్లు నుంచి బయలుదేరి తిరుపతికి వచ్చే క్రమంలో తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ పై చనిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2023లో పరకామణిలో చోరీ జరిగిన సమయంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆగస్టులో ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకున్నప్పుడు భువన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఈ రాజీ సందర్భంలో రవికుమార్ కూడబెట్టిన అక్రమ ఆస్తులు కొన్ని టీటీడీకి రాయించినట్టు, కొన్ని ఈ పెద్ద మనుషులు కొందరు రాయించుకున్నట్లు ప్రధాన ఆరోపణ. వీటి పురాపరాలు తేల్చేందుకే రాష్ట్ర హైకోర్టు సిఐడి దర్యాప్తుకు సమగ్రంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడు LW1 అవుతారు, అంటే ప్రధాన సాక్షి. అతడు ఈ రోజు మరణించడం ఈ కేసుకు అలాగే టీటీడీ చరిత్రలో కూడా ఇది మిగిలిపోయే పరిస్థితి తలెత్తింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ కీలకమైన కేసులో సాక్షులకు భద్రత కల్పించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మిగిలిన సాక్షులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.